కల్కి 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 ఎక్కడ చూసినా అదే. అండ్ హియర్ ఇస్ ద ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ కల్కి. వెయిట్ మీరు అందరు నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు, ఏంటి మండే రోజు ట్రైలర్ వస్తే ఇవాళ రియాక్షన్ పెడుతున్నా, ఇంత గ్యాప్ అంటే ఎస్ గైస్ యాక్చువల్లీ నేనైతే బయట ఉండే అనమాట, ఐ వాజ్ నాట్ అవైలబుల్. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఇవాళనే నేను మొత్తం ఫ్రీ అయిపోయా అండ్ ఐఎమ్ బ్యాక్ టు వీడియోస్ అనమాట. రాగానే ఐఎమ్ డూయింగ్ దిస్ కల్కి ట్రైలర్ రియాక్షన్. సో గైస్ లెట్స్ స్టార్ట్ టుడేస్ కల్కి రియాక్షన్ వీడియో అనమాట. ట్రైలర్ చూసాక no words. So let's start today's video. Hi, hello, namaste, adab. This is AK and welcome back to Idea Productions. Na peru Ashmit Kumar. Ikkada fashion videos, vlogs, lifestyle vlogs and tips and tricks and ilanti reaction videos kuda vastayi anamata. Recent gaane 700 kottesam, ippudu next 800 kottayali anamata. So subscribe cheseskondi. Let's start today's video. ముందుగా I just want to tell this, hats off guys, hats off to the whole team. అసలు VFX గానీ విజువల్స్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్ టు ది మార్క్. మనము నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి మించే ఉందన్నమాట. ఆ డీకోడింగ్ కానీ ఆ డీటెయిల్స్ కానీ అసలు దట్ వరల్డ్ ఎవ్రీథింగ్ లిటరలీ నాకైతే నేను షాక్ అయిపోయా. ఏంది అసలు మన ఇండియన్ తెలుగు అని కాదు, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సినిమా అంటే ఇట్స్ లైక్ డామ్, దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ సంథింగ్ గ్రేట్ అని అనుకున్నా. బట్ ట్రైలర్ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే, అంత బాగుందన్నమాట. యూనో ద విజువల్స్, బీజిఎం, క్యారెక్టర్స్, అంటే నాగశ్విన్, నాట్ ఓన్లీ నాగశ్విన్, హోల్ టీమ్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హెయిర్ నుంచి కింద టోస్ వరకు ఎవ్రీథింగ్ ప్రతి క్యారెక్టర్ ఒక డీకోడింగ్ ఉన్నట్టుంది. యూనో లైక్ డామ్, అసలు ఆ విజువల్స్, దేర్ క్యారెక్టర్స్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, దీపికా గారి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ గారి క్యారెక్టర్, యూనో చూస్తుంటేనే యూనో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అరే ఇలాంటిది మనము ఎప్పుడు చూడలేము, ఇలాంటిది మనం ఎప్పుడు చూడండి, సంథింగ్ వస్తుంది అని ఒక ఫీల్ అయితే వచ్చింది అనమాట. అండ్ నాలానే మీరు ట్రైలర్ స్టార్టింగ్ లో సౌండ్ రాకపోతే ఏంది, ఫోన్ ఏమన్నా దొబ్బిందా అని అనుకుని ఉంటే కింద కామెంట్ చేయండి. లిటరల్లీ నేను అది అనుకున్నా, బట్ ఆఫ్టర్ దట్ ఆ ట్రైలర్ స్లోగా స్టార్ట్ అవడం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ రియలీ కూల్, సూపర్. అండ్ ఉన్న ఎక్సైట్మెంట్ ఇంకా పెంచేసింది అనమాట. కొన్ని విఎఫ్ఎక్స్ విజువల్స్ అయితే అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ట్రై చేసి ఉండరు. అలాంటి విఎఫ్ఎక్స్ లైక్ కాంప్లెక్స్ ని చూపిస్తారు కదా, ఆ కాంప్లెక్స్ విఎఫ్ఎక్స్ డామ్. నాకు నేను చెప్తున్నా కదా, ఈ ఎక్సైట్మెంట్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది ఇంకా 2 weeks ఆగాల అని నాకు ఇంకా యూనో దట్ ఎక్సైట్మెంట్ ఇస్ స్టిల్ ఇన్ మీ. ఫస్ట్ నేను కల్కి గ్లిమ్స్ చూసినప్పుడు లైక్ అరే ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది, ఒక దిక్కు పోయేటట్టు కూడా ఉంది. అంటే విఎఫ్ఎక్స్ సరిగ్గా అవ్వకపోతే ఏదైనా ఏమన్నా అయ్యి ఉంటే పోది, లైక్ ఆది పురుష్ పోయినట్టు అనుకున్నా. బట్ మెల్లి ఒక్కొక్కటి లాంచ్ చేస్తూ ఉన్నారు. అశ్వత్థామ క్యారెక్టర్, ప్రభాస్ భైరవ క్యారెక్టర్ పిక్స్, అండ్ దెన్ మొన్న బుజ్జి అండ్ భైరవ్ అది సూపర్ కార్ది ఇంట్రో వచ్చినప్పుడే నేను అనుకున్నా అరే ఇది కొట్టేస్తుంది అని. అండ్ దెన్ ఎప్పుడైతే వాళ్ళు యానిమేటెడ్ సిరీస్ చేశారో, యానిమేటెడ్ సిరీస్ చూసాక అరే ఈ యానిమేటెడ్ సిరీస్ ఇంకొంచెం ఉంటే బాగుంటుండే అని అనిపించింది. లిటరలీ నేను 2 episodes ఒక 4-5 times చూసాను అనుకుంటా, అంతా నచ్చింది నాకు. యూనో దట్ క్యారెక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనమాట. యూనో బికాస్ చాలా రోజులైందా నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ రోల్లో చూసి చాలా రోజులైంది అనమాట. అండ్ ఆఫ్టర్ సీయింగ్ కల్కి, బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఎపిసోడ్స్ చూసాక లైక్ ఎస్ ఇది కావాల్సింది అనుకున్నాను. అండ్ సినిమాలో కూడా ఇదే ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి క్యూట్ కాన్వర్జేషన్స్ ఇలాంటివి ఉంటే
నాలాంటి ఫ్యాన్స్ ఖుషి అయిపోతారు అనమాట. లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ యాక్చువల్లీ బాగుంటుంది, ప్రభాస్ గారిది అండ్ బ్రహ్మానందం గారిది. లైక్ ఇన్ మిర్చి కానీ రెబెల్ కానీ చాలా క్యూట్గా బాగుంటుంది అనమాట, యూనో మంచి ఫన్. సో ఈ మూవీలో కూడా అలానే ఉంటే ఇట్ విల్ బి రియల్లీ ఆసమ్ ఉంటుందని కోరుకున్నా. అండ్ ప్రతి యూనో లైక్ వరల్డ్ బిల్డింగ్ ఈజ్ రియల్లీ హార్డ్. అంటే నేను రీసెంట్గా ది పవర్ ఆఫ్ V2 చేసేటప్పుడు నేను వరల్డ్ బిల్డింగ్ అంటే ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకున్న, శివకేశవపురం మన వరల్డ్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి ఈ క్యారెక్టర్కి ఇది పాస్ట్, ఈ క్యారెక్టర్కి ఇలా ఒక్కొక్క వరల్డ్ బిల్డింగ్ చేశాను అనమాట. అండ్ దానికి ఐ వాజ్ లైక్ థింగ్ చేసి ఐ వాజ్ లైక్ మైండ్ పోయింది. బట్ నాగ్ అశ్విన్ గారికి అయితే గ్రేట్, ఎందుకంటే వరల్డ్ బిల్డింగ్ ఈజ్ రియలీ హార్డ్. అలాంటిది ఇంత పెద్ద వరల్డ్ క్రియేట్ చేయడం, ఒకవైపు విలన్స్, ఒకవైపు హీరోస్, ఒకవైపు యూనో క్యారెక్టర్స్, యూనో లైక్ చాలా బాగుంది. అలాంటిది మైథాలజీ తోటి మిక్స్ చేసి చేశాడు, చాలా బాగుంది అనమాట. కొన్ని డీటెయిలింగ్ పాయింట్స్ అయితే, డీకోడింగ్ పాయింట్స్ ఎంత బాగున్నాయి అంటే లైక్ అరే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ థాట్స్ అని అనిపించింది అనమాట. అండ్ విజువల్స్ కానీ అండ్ ఈవెన్ క్యారెక్టర్ సూట్ అంటే మన ప్రభాస్ గారిది కాస్ట్యూమ్ అనేది ఎంత రియలిస్టిక్ ఫీల్ అంటే చూస్తూనే అరే ఏదో సూట్ లాగా ఉంది అని అనిపిస్తుంది అనమాట. లైక్ మనం ఐరన్ మ్యాన్ వీటిలో చూస్తాం కదా, అలాంటి సూట్ అరే ఏంట్రా ఇంత బాగుంది. అండ్ దట్ క్లైమాక్స్ ట్రైలర్ లాస్ట్ షాట్ ఇట్లా కార్ బుజ్జి సూపర్ కార్ ఇలా ఉల్టా అయి దాంట్లో నుంచి ప్రభాస్ గారు ఇలా వస్తారు కదా, పోతుంది బాక్స్ ఆఫీస్ చింపేస్తారు. నాకు తెలిసి ఈ సినిమా అట్లీస్ట్ ఫస్ట్ డే 200 crores కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. బికాస్ ఉంది, ఆ మార్క్ ఉంది, ఆ హైప్ ఉంది. ఏం లేదు, మనం వెళ్ళి సినిమా చూస్తే అయిపోతుంది అనమాట. యా టికెట్ రేట్స్ కొంచెం పెంచుతారు బికాస్ యునో ఇట్స్ 600 crores బడ్జెట్ సినిమాది, 600 or 700 crores అంత బడ్జెట్ ఉన్నప్పుడు టికెట్ రేట్స్ పెంచుతారు. అండ్ బట్ క్వాలిటీ, సౌండ్ అన్నీ ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమానే. అండ్ ఐమాక్స్లో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో మరి చూడాలి, ఐమాక్స్లో టికెట్లు దొరికితే ఐమాక్స్లో ఒక ఫీల్ అనేది ఉంటుంది. అండ్ క్యాస్ట్ ఉంది, విజయ్ దేవరకొండ, నాని వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నారు. బట్ ఒక్కవేళ రూమర్ కరెక్ట్ అయితే రియల్గా సినిమాలో ఉంటే బాక్స్ ఆఫీస్ పోది. నేను ఎస్పెషల్గా విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కోసం వెయిటింగ్ అనమాట. అంటే ఎలాంటి క్యారెక్టర్ అంటే నాగశ్విన్ గారు విజయ్ దేవరకొండ గారు లేని సినిమా చేయరు. లైక్ మనం ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, మహానటిలో విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, అండ్ జాతి రత్నాలు ఆయన డైరెక్ట్ చేయలే కానీ ఆయన ప్రెజెంట్ చేసిన సినిమాలో కూడా విజయ్ దేవరకొండ గారు క్యామియో ఉందన్నమాట. అండ్ దీంట్లో కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నాగశ్విన్ గారి గురించి చెప్పే అవసరం లేదు, ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. లైక్ హీ డోంట్ ఆయన నార్మల్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడు. హీ మేక్స్ ఫిల్మ్స్ విచ్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్. లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం వాజ్ క్లాసిక్. అంటే ఆ ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళంతా హిమాలయస్ అక్కడికి వెళ్ళి షూట్ చేయడం, ఇట్ వాజ్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్. అండ్ దెన్ మహానటి, ఇట్ వాజ్ ఈవెన్ ద బయోపిక్, ఫస్ట్ తెలుగు బయోపిక్. ఇట్ వాస్ రియల్లీ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్ అది కూడా. అండ్ కల్కి అయితే యూనో ఆఫ్టర్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ హర్డల్స్, లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎట్ లాస్ట్ దే ఆర్ కమింగ్. అండ్ లైక్ డామ్ ఎస్ కొట్టాలి, ఈసారి కొడతాడు అని నమ్మకం ఉంది. రే విఎఫ్ఎక్స్ చేస్తే ఇట్లా చేయండి విఎఫ్ఎక్స్, ఓకే. బట్ ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఇదే చేస్తూ ఎగ్జిక్యూషన్లో మిస్ అవుతారు అనమాట. లైక్ నాకు నాగశ్విన్ గారి పైన అయితే పూర్తిగా నమ్మకం ఉంది. బట్ కొంతమంది ఇలా విఎఫ్ఎక్స్ ఫిల్మ్ చేస్తూ లైక్ రీసెంట్గా గామి వచ్చింది. గామీస్ ఫస్ట్ హాఫ్ వాస్ చాలా బాగుండే, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎగ్జిక్యూషన్ మిస్ అయ్యి అండ్ క్లైమాక్స్ అలా గజిబిజిగా అయిపోయింది అనమాట. సో ఇది కూడా అలా అవ్వకుండా మంచి ఎగ్జిక్యూషన్తో ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ దిస్ ఫిల్మ్, I hope this film will take our Indian film industry to a next level anamata. It's not Hollywood, it's Tollywood అని చెప్తా అనమాట. నేను ఫుల్ ప్రౌడ్గా నేను చెప్తున్నా, ఇట్స్ నాట్ హాలీవుడ్, ఇట్స్ టాలీవుడ్ అని చెప్తున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, కమల్ హాసన్ గారి జస్ట్ ఆయన వచ్చింది జస్ట్ 5 seconds అనుకుంటా ఆయనది,
బట్ హీ క్రియేటెడ్ సంథింగ్ మ్యాసివ్. అసలు ఆ లుక్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన చూస్తేనే నాకు భయం అవుతుంది అనమాట. అంత క్రేజీగా అంత అంత పవర్ఫుల్ ఉన్నారు. ఈ ఏజ్లో కూడా 70 years old ఐ గెస్. ఈ ఏజ్లో కూడా అంతంత మంచి అంత హార్డ్ వర్క్ చేసి ఇలాంటి క్యారెక్టర్స్ మన దగ్గర లైక్ విక్రమ్ కానీ ఇండియన్ 2 వస్తుంది ఇప్పుడు, అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే, దాని తర్వాత థగ్ లైఫ్, ఇలాంటి మూవీస్ చేస్తూ ఇస్ లైక్ ఆయనని కొత్త రకంగా ఆయనని చూపించుకుంటే మనకి ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హోల్ కల్కి టీమ్, హోల్ కల్కి మూవీ. అండ్ ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే చెప్పే వర్డ్స్ ఏం లేవు. నేను సలార్ అప్పుడు నేను ఎంత రియాక్ట్ అయ్యానో దానికన్నా 100 రెట్లు ఈసారి రియాక్ట్ అవుతున్నా అనమాట. నాకు అంత హైప్, అంత ఎక్సైట్మెంట్, అంత హోప్, అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఐ రియల్లీ గట్టిగా నాకు నమ్మకం ఉంది ఈ సినిమా కొడుతుంది అని. అండ్ దిస్ ఈజ్ మై ట్రైలర్ రియాక్షన్ అనమాట. చాలా డీకోడింగ్ పాయింట్స్ ఉన్నాయి, చాలా చిన్న పాయింట్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫిల్మ్లో. సో అందరు మంచి సక్సెస్ అయ్యారు. బీజిఎం కానీ విజువల్స్ కానీ అసలు మనము ఆ సినిమా ట్రైలర్ రివ్యూ చేసేంత వాళ్ళం కూడా కాము, బికాస్ వాళ్ళు దానికన్నా మించి పెంచేశారు. అసలు ఆ కాంప్లెక్స్లో ఉన్న విజువల్స్ అయితే ఇంకా నాకు మైండ్లో నుంచి పోవట్లేవు అనమాట, అంత బాగున్నాయి. సో ఇక మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అలానే వీడియో లెంత్ అయిపోద్ది అనమాట. సో దిస్ ఇస్ మై ట్రైలర్ రివ్యూ, ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ కల్కి. అండ్ చాలా లేట్ అయింది దానికి సారీ, బట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కింద తప్పకుండా కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక 800 కొట్టేద్దాం, మంచి కంటెంట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.